సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. లేఖనాన్ని అనుసరించి క్రీస్తు ప్రభు ఆయన ఎముకలన్నీ స్థానము తప్పినాయంట. ఆయన ఎముకలు విడిపోయినట్టు అయిపోయినాయి. అస్థిపంజరములో ఆ కలిసి ఆ యొక్క ఆ స్ట్రక్చర్ ఉంది, ఆ అస్థిపంజరం యొక్క స్ట్రక్చర్, ఆ స్ట్రక్చరు విడివిడిగా విడిపోయినట్టుగా అయిపోయిందంట శిలువ మీద. అంత మరణకరమైన వేదన అనుభవించాడు ప్రియులారా. ప్రతి క్షణము భరింపలేని బాధ నొప్పితో శిలువ మీద ఆయన తన జీవితాన్ని అర్పించాడు ప్రియులారా. కారణం ఏంటి తెలిసిన? ఆయన ఎముకలు స్థానము తప్పినట్టుగా ఎందుకైనాయి అంటే, విరిగిపోయిన మీ జీవితాలు మన జీవితాలను తిరిగి మరలా కట్టడానికి. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు అందరూ. ఆయన ఎముకలు స్థానము ఎందుకు తప్పినాయి అంటే, విరిగినటువంటి మానవ జీవితాలను తిరిగి నిర్మించడానికి ఆయన ఎముకలన్నీ స్థానం తప్పినాయి. ఎముకలు విరిగినట్టుగా అయిపోయినాయి అంట. ఎముకలు విరిగిపోయినట్టుగా అయిపోయినాయి. నా ఎముకలన్నీ స్థానము తప్పాను. విరిగిన మానవ జీవితాలు ఈ మధ్యలో విరిగిపోతున్నాయి. మానవ కుటుంబాలు ఈ మధ్యకాలంలో గమనించండి, మానవ కుటుంబాలు, మానవ యొక్క ఇంగ్లీష్లో ఫ్యామిలీస్ విరిగిపోతున్నాయి. ఇలా కలిసి ఉన్నవాళ్ళు కొద్దిసేపటికే విరిగిపోతున్నారు. రూయిన్ ఫ్యామిలీస్, రూయిన్ హౌసెస్, రూయిన్ రిలేషన్స్, మానవుని యొక్క బాంధవ్యములు రూయిన్ అయిపోతున్నాయి, విరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా మీరు ఏ వార్తాపత్రికలో, ఏ మరి మీడియా ఇన్ఫర్మేషన్ తీసుకోండి, మానవుని యొక్క జీవితములు విరిగిపోతున్నాయి. కనెక్షన్స్ లేవు, రక్త సంబంధాలు లేవు, బాంధవ్యాలు లేవు, కుటుంబ కలయికలు లేవు, ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, భార్యాభర్తల మధ్యలో అనురాగం లేదు. అన్నీ కూడా విరిగి ముక్కలైపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకే దేవుడు శిలువ మీద తన ఎముకలన్నీ కూడా విరవబడినట్టుగా తన స్థానము తప్పింది. ఎందుకంటే నీకోసమే. విరిగిన జీవితాలను తిరిగి కట్టాలని దేవుడు తన ఎముకలన్నీ కూడా స్థానము తప్పి గడగడలాడితే స్థానం తప్పేసి అంతవరకు త్యాగం చేసాడు నీ కొరకు దేవుడు. ఆయన నీళ్ల వలె నేల మీద పారబోయటం వరకే కాదు, నీళ్ల వలె నేల మీద ఆయన జీవితాన్ని కుమ్మరించడమే కాదు, ఆయన ఎముకలు కూడా స్థానం తప్పినాయి. అర్థం చేసుకోవాలి క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను. దీన్నే ధ్యానం అంటారు, మెడిటేషన్. క్రీస్తు శ్రమలను ధ్యానం చేసినప్పుడు ఆయనను మనం గౌరవించినట్టుగా అవుతాం. రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటున్నాం ఒక ఆయన అడిగాడు. రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటున్నాం? ద్రాక్షరసం బ్రహ్మాండంగా ఉంటుందండి, తీగా. కాస్త మొదటి ఆదివారం ద్రాక్షరసం గుక్కుడు తాగొచ్చు అనుకుంటావా కదా? రాత్రి చెప్పా. రొట్టె ద్రాక్షరసం అంటే ఏంటి తెలిసిన? దేవుణ్ణి మనం గౌరవిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, రొట్టెను ద్రాక్షరసమును అనగా క్రీస్తు శరీరమును ఆయన రక్తమును ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఆయనను మనము రెస్పెక్ట్ ఇస్తున్నాం, ఆయనకి గౌరవిస్తున్నాం. అందుకే ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తారు రొట్టె కొరకు. మన ఇంట్లో రొట్టె తినలేక అంతకంటే బ్రహ్మాండ రొట్టె తింటామా? ఆయనను మనము గౌరవిస్తున్నాం ప్రియులారా. ఆయన శరీరమును ఆయన రక్తమును మనం తీసుకోగలుగుతున్నామంటే, మనలను మనం పవిత్రపరచుకోవటం ఒకటైతే క్రీస్తుని మనం గౌరవిస్తున్నాం, ఆయనను ఆరాధిస్తున్నాం. ఆరాధనలో భాగము రొట్టె ద్రాక్షరసం. ఇది కూడా ఆరాధనే. రొట్టె బల్ల ఆరాధన అంటే అదొక గొప్ప ఆరాధన ప్రియులారా. కిందకు వస్తే, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. ఏమి ఏమి ఫ్రేజెస్ వాడాడండి తెలుగులో. తెలుగు ఎంత కమ్మగా ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స, LESS, లెస్ కాదు, లెస్స. లెస్ అంటే
మంచిదని, బాగుంటుందని. దేశ భాషల్లో తెలుగు లెస్స. ఎవరో మంచి కవి పాడాడు ఆ పాట. ఎంత చక్కగా రాశాడమ్మా. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. మైనం కరిగిపోయినట్టుగా ఆయన అంతరంగం కరిగిపోయిందంట. పైన యేసు ప్రభువారు శిలువ మీద పడిన శ్రమల్లో శారీరక శ్రమలే కాదు, శారీరక గాయములే కాదు, శరీరములు ఎక్కడ చూసినా గాయములే. అరికాలు ఉన్నటి వరకు కూడా యేసు ప్రభువారి శరీరం అంతా గాయములే. కానీ ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే అంతరంగములో కూడా గాయములే. శరీర గాయముల కంటే ప్రమాదకరమైనవి, బాధకరమైనవి అంతరంగ గాయములు. మనిషి శరీరాన్ని బాధ పెట్టడం కంటే మనసును బాధించుట మరింత భయంకరమైంది. అందుకంటాడు, నిందకు నా హృదయమో బ్రద్దలయ్యను. యేసు ప్రభు వారి హృదయం ఇప్పుడు బ్రద్దలవటం కాదు, నీవు నేను పెట్టిన నిందలకు ఆయన హృదయం ఎప్పుడో బద్దలైపోయింది. ఒక మనిషిని పొడిచినందువల్ల హృదయం గాయపడదు, మాటల వల్ల హృదయం గాయపడద్ది. పైకి ఎవరు మాట్లాడిన మాటలు ప్రియులరా, తన ఆంతరంగిక మనుషులే, బయట వాళ్ళు కాదు. బయట వాళ్ళు తిడితే ఏమనుకోం మనం. చాలామంది బయట వాళ్ళు తిడుతూ ఉంటారు. కానీ అప్పటి వరకు మనతో స్నేహం చేసి, అప్పటి వరకు మనతో ఉండి కదా సంవత్సరాల తరబడి కలిసి ఉన్నటువంటి ఒక దగ్గరగా ఉన్న వ్యక్తి సడన్గా తిరగబడి నీ మీద అన్యాయపు మాటలు మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది నీ హృదయం? బ్రద్దలైపోద్ది ప్రియ, హృదయం బ్రద్దలైపోద్ది. అదే జరిగింది ఇక్కడ. చూడండి, మళ్ళీ ఒకసారి చూద్దాం. నా హృదయము, దయచేసి అందరూ చూడాలి, 22వ కీర్తన 14వ వచనములో చివరి భాగం. నా హృదయము నా అంతరంగమందు మైనములే కరిగి ఉన్నది, మైనములే కరిగి ఉన్నది. శరీర బాధ కంటే ఆయన హృదయ బాధ ఇంకెక్కువైపోయింది. ఆయన హృదయం బ్రద్దలైపోయింది. ఒక చోట అంటాడు, నిందకు, మనుషులు పెట్టే నిందకు నా హృదయం బద్దలైపోయింది. ప్రియులరా, తన సొంత ప్రజలు తిరస్కరించారు. తనతో 3.5 సంవత్సరాలు కలిసి ఉన్న శిష్యులు ఆయన విడిచి వెళ్ళిపోయారు. లోకమంతా ఆయన మీద నేరం మోపారు. ఆయన సిలువేయండి అన్నారు. బందిపోటు దొంగను రక్షించండి, విడుదల చేయండి, ఈ గొప్ప క్రీస్తు ప్రభు అనేటటువంటి ఈ మనుషుడిని సిలువేయండి అని ఎవరన్నారు తెలిసినా? సొంత మనుషులే, సొంత మనుషులే. సమస్య వచ్చేది సొంత మనుషులతోనే. బయట వాళ్ళతో పెద్ద సమస్యలు లేవు ఈ రోజుల్లో. అందుకే కుటుంబాలు ఎక్కడ కలవట్లేదు ఈ రోజుల్లో. బంధుత్వాలు లేకపోవడం కారణం ఏంటంటే సొంత మనుషులే. నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటే, నీ బిడ్డలు ఉద్యోగం సంపాదించుకుంటే, నీ కుమార్తెకు వివాహం అయితే సొంత మనుషులే, సొంత మనుషులే చెయ్యెత్తుతున్నారు, కాలెత్తుతున్నారు, కర్రలు పట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే భరించలేనటువంటి ఈర్ష్య హృదయం బయలుదేరి. యేసు ప్రభు వారిని కూడా అంతే, ఈర్ష్యపడిపోయారు. ఆయన చూచిన వారు ఈర్ష్యపడ్డారు. ఆయన చూచిన వారు ఉమ్ము సరైన ముఖం మీద పిడిగుద్దులు గుద్దారు, కొరడాలతో కొట్టబడ్డాడు. ఇన్ని నిందలు భరించాడు ప్రియులరా. శిష్యులు విడిచిపోయారు, సొంత ప్రజలు తిరస్కరించారు. లోక పాపమంతా ఆయన మీద భుజం మీద వేసుకున్నాడు. ఇదిగో ఈయన లోక పాపములను మోసుకునే దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకునే దేవుని గొర్రెపిల్ల. ఎలాంటి పరిస్థితి అంటే ప్రియులరా, అంతరంగములో ఆయన హృదయము మైనములే కరిగిపోయాను, మైనములే కరిగిపోయాను. ఆ సమయంలో భరించలేక ప్రభు అన్నాడు, నా దేవా, నా దేవా. ఏమన్నాడు? నా దేవా, నా దేవా, నన్నెందుకు నా చెయ్యి ఎందుకు విడనాడితివి? ఇక భరించలేకపోయాడు. శరీరము గాయములతో నిండిపోయింది, ఎముకలన్నీ స్థానము తప్పినాయి. తన హృదయములో ఆ అంతరంగము, హృదయము మైనవలే కరిగిపోయింది. ఇక చివరికి ఏమన్నాడంటే భరించలేక ఆ ఒంటరితనాన్ని, ఆ గాఢమైన వేదనను, భరింపలేని ఆ బాధను తట్టుకోలేక అన్నాడు, నా దేవా, నా దేవా, నా చేయి విడిచిపెట్టేశావు నీవు. ఎంత బాధపడ్డాడంటే, నన్ను సాదరముగా పంపినటువంటి నా తండ్రే నా చేయి విడిచిపెట్టేశాడు.
ఇక నాకు వేరే మార్గం లేదు నా తండ్రి తప్ప. ఈ భారమంతా నా మీద వేసాడు నా తండ్రి. తండ్రిని ఎప్పుడు ఒక మాట అనలేదు, ఎందుకు ఈ భారాన్ని నా మీద మోపావు, ఎందుకు ఈ కష్టాలను నేను కొని తెచ్చుకున్నాను, నా అంతటకు నేనే కదా నీ కుమారుడు వెళ్ళంటే నేను నీ మాట కాదనలేక వచ్చాను కదా తండ్రి. ఇంత బాధ నేను అనుభవించలేను. చివరికి ఆయన తండ్రిని మొరపెట్టుకున్నాడు ప్రియులారా. సిలువలో నెరవేరినటువంటి ఆ పరిస్థితి ఎంత ఆవేదన పడ్డాడంటే ప్రియులారా, నా ఎముకలు స్థానము తప్పి ఉన్నవి, నా బలము ఎండిపోయిన చిల్లపింకు వలె ఆయన, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది ప్రియులారా. ఇక్కడ చూసినట్లయితే ఒక చోట ఆ ముందుకు వెళితే 6వ వచనంలో చూస్తే, రాత్రి మనం చెప్పుకున్నాం 6వ వచనం చూసినట్లయితే రాత్రి చెప్పుకున్నాం ప్రియులరా, నేను నరుడను కాను పురుగును ప్రియులరా. పురుగు వలె ఆయన జీవితం, నేను పురుగును మనిషిని కాదు. ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి ప్రియులరా. 6వ వచనం చూడండి, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. యెషయా భక్తుడు అంటాడు, తృణీకరింపబడిన వాడు ఆయన. తృణీకరించబడ్డాడు ఎవరి చేత? నరుల చేత, మనందరి చేత తృణీకారం పొందాడు ప్రియులరా. తృణీకారం పొందాడు, అవమానించబడ్డాడు, కొట్టబడ్డాడు, ముండ్ల కిరీటము ధరించుకున్నాడు ప్రియులరా. మనుషుల చేత తృణీకరించబడ్డాడు. మనుషులు ఆయన్ని ఎవరైతే హోసన్న జయమని ఆ వీధులలో క్రీస్తును ఊరేగించారో వారే క్రీస్తును సిలివేయండి, బరబ్బాను విడుదల చేయండి, స్తుతించినటువంటి ఆ నోర్లే యేసయ్యను అప్పగించేశారు ప్రియులారా. అందుకే వేదన భరించలేకపోయాడు. మన పాపములు, మన అవమానములు, మన శాపము, మన పాపము, మన శాపము యేసు సిలువలో మోసెను, కల్వరి సిలువలో సాతాను సైన్యము విల్చివేసెను. మన పాపము యేసు రక్తములో ముద్రించిన వారు, యేసు రక్తములో ముద్రించిన వారు బోరవుదగానే లోకపునాదులు వణకెల్, బోరవుదగానే లోకపునాదులు వణకెల్. మన శాపము యేసు సిలువలో మోసెను, కల్వరి సిలువలో సాతాను సైన్యము కూల్చివేసెను. మన పాపము, నేను నరుడను కాను, నేను పురుగును. ఆయన జీవితం ఎట్లా మారిపోయిందంటే ఒక పురుగు వలె. ఆ పురుగు నేల మీద ప్రాకుతున్నప్పుడు మానవుని కాళ్ళ కింద పడి నలిగిపోతూ ఉంటే తిరిగి లేవలేదు. మానవులు తొక్కితే తిరిగి లేవలేని స్థితిలో అశక్తతకు గురైపోయి శక్తి లేనిదిగా, అంత శక్తివంతమైన దేవుడు నీ కొరకు నా కొరకు పురుగు వలె కాళ్ళతో తొక్కివేయబడి, నీళ్ల వరే పారవేయబడి, ఎముకలన్నీ స్థానము తప్పి, ఆయన వస్త్రములు ఏం చేశారంటే వాళ్ళు పంచుకున్నారంట. చూడండి దయచేసి 18వ వచనం ఆఖరిగా చివరి మాట చూసి ముగించుకుందాం. నా వస్త్రములు వారు పంచుకున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేశారు. చివరికైనా వస్త్రాన్ని కూడా పంచుకున్నారు మనుషులంతే. జీవితాన్ని చిందరవందర చేసేశారు.
ఎముకలను స్థానము తప్పేటట్టుగా చేశారు. ఎముకలన్నీ లెక్కించేటట్లుగా అస్థి పంజరములే స్వరూపమును సొగసైనటువంటి ఆ శరీరము అస్థి పంజరములే మారిపోయింది. ఎముకలన్నీ లెక్కబెట్టే స్థితికి వచ్చేసాడు. కొంతమంది మంచం మీద పడిపోతే ఆఖరి క్షణంలో వాళ్ళు ఎలా ఉంటారంటే ఎముకలు కూడా లెక్కించే స్థితిలోకి వచ్చేస్తారు. అలాంటి స్థితిలో ప్రభువారు అంటున్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. ఒక్కొక్క ఎముక లెక్కించడానికి వీలుగా నా శరీరం అంతా ఆ ఎముకలతో గూళ్ళతో నిండిపోయింది. చివరకు నా వస్త్రముల కొరకై వారు చీట్లు వేస్తున్నారు. చివరికి ఆయన శరీరం మీద ఉన్న వస్త్రం కూడా తీసి పంచుకునేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ప్రియురా, నిస్సహాయ స్థితిలో విరిగిన శరీరము, కారిన రక్తము, అవమానముతో నిండినటువంటి సిలువే అవమానముతో నిండిపోయాడు యేసు ప్రభువారు. ఇదంతా దేని కొరకంటే నీ జీవితాన్ని తిరిగి మరలా నిర్మించడానికి. ప్రియులారా, అంత శ్రమపడిన యేసు ప్రభుని ఎప్పుడైనా నీవు ధ్యానం చేసావా? యేసు ఎవరో, ఎందుకు ఈ బాధలు పడ్డాడో, ఎవరి కోసం పడ్డాడో, ఎవరి కొరకు జీవితాన్ని ఆయన సమర్పించుకున్నాడో, ఆయన శ్రమల వెనుక ఆయన గొప్ప ఉద్దేశం ఏమైనదో గ్రహించినట్లయితే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయవు సమయాన్ని. ప్రియులారా, దేవా నేను పాపిని, ఈ పాపి కొరకు అంతగా నీవు శ్రమపడ్డావు, ఏ పాపము లేనటువంటి ఆ గొప్ప జీవితాన్ని నాకు సమర్పించావు. ఇప్పుడు నేను ఒక్క క్షణము కూడా వేస్ట్ చేయకుండా ఉన్నపాటినే నీ దగ్గరకు వస్తాను ప్రభువా. నేను ఇంత మంచి దేవుడు ఎక్కడ దొరుకుతాడు నీకు? ఇంతగా జీవితం నీ కొరకు సమర్పించిన దేవుడు ఎవరున్నారు ఈ లోకములో? నీళ్ల వలె పారబోయబడినటువంటి దేవుడు ఎవరున్నారు ఈ లోకములో? అందుకే ఈ మాట చాలా ఇష్టం నాకు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను నరుడను కాను, పురుగు వలె బలహీనమైపోయి, పురుగు ఎంత బలహీనమైనటువంటి ఆ యొక్క జీవి కాళ్ళ కింద పడిపోతే నలిగిపోద్ది, అలాగే క్రీస్తు జీవితం నలిగిపోయింది. ఈ మానవుల కాళ్ళ కింద పడి క్రీస్తు జీవితాన్ని తొక్కేసి నలగొట్టేశారంతే. ఆయన శరీరము నలిగిపోయింది, ఆయన యొక్క ఎముకలు స్థానము తప్పినాయి, ఆయన జీవితము నీళ్ల వలె కుమ్మరించబడిపోయింది నేల మీద. తిరిగి మళ్ళా తీసుకోవడానికి వీల్లేనంతగా యేసు జీవితం నీ కొరకు కుమ్మరించాడు నేల మీద. ఒక్కసారి ఆలోచించు, నీ హృదయాన్ని కుమ్మరించగలవా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం నోరు తెరవండి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు నీళ్ల వలె పారబోసావు, నీ జీవితం నీళ్ల వలె పారబోయబడింది అయ్యా. మేము ఎన్నడూ మా హృదయాలను నీళ్ల వలె పారబోయలేదు, మా జీవితాలు మా హృదయాలు కుమ్మరించలేకపోతున్నాం. మొదటి జాము లేచి మా హృదయాలను నా బిడ్డల కొరకు కుమ్మరించలేకపోతున్నాను నేను. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరూ నోరు తెరిచి ఒక తల్లి తన బిడ్డ కొరకు ఎలాగా జీవితాన్ని కుమ్మరించబడద్దో, కన్న బిడ్డ కొరకు కన్న తల్లి జీవితాన్ని ఎలా కుమ్మరిస్తుందో, ప్రభువా నా కొరకు నీ జీవితాన్ని కుమ్మరించావు, నీళ్ల వలె పారబోయబడ్డావు, నీ ఎముకలన్నీ స్థానము తప్పినాయి. ప్రభువా ఎంతగా నా కొరకు రక్షణ సిద్ధం చేశావు. సెలువు మీద మరణం అనగా ఎంత అవమానకరమైన మరణం భరించావు నీవు. నీ మరణం ఎంత అవమానకరమైంది. ప్రపంచంలో అంతకంటే అవమానకరమైన శిక్ష మరొకటి లేదు. అంత భయంకరమైన సెలువు శిక్షను భరించావు నీవు. అది నా కొరకే ప్రభువా, నా రక్షణ కొరకే, నా జీవితాన్ని కట్టుట కొరకే, నా ముక్కలైన జీవితాన్ని మరలా తిరిగి కట్టడానికి కొరకే నీ జీవితాన్ని ముక్కలు చేసుకున్నావు ప్రభువా. చేయమా చివరి ప్రార్థన చేయట్లా, యేసుమణి ప్రార్థన చేయి. నోరు తెరు. మందిరానికి వచ్చింది మనము వాక్యం విని దాని కొరకు ప్రార్థన చేయడానికే, వేరే దేనికి రాలేదు మనం ఇక్కడికి, వేరే దేనికి రాలేదు ఇక్కడికి మనం.
ప్రభు యొక్క శరీరమును, ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. ఆయన గౌరవిద్దాం కాసేపు మనం. ప్రభువా, నిన్ను నేను గౌరవిస్తున్నానయ్యా, నీవు ఎంత గొప్ప దేవుడవో, ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావో, ఎంతగా నా కొరకు నీ జీవితాన్ని సమర్పించావో, నా స్వస్థత కొరకు ఎన్నిసార్లు గాయపడ్డావో. చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. అన్నీ పక్కన పెట్టు, నోరు తెరు, ప్రార్థన చెయ్యి. అన్నీ పక్కన పెట్టు. ప్రభువా, నేను నీ సన్నిధిలో నీ శరీరమును, రక్తమును జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. నీ పరిశుద్ధ బల్ల దగ్గరికి వెళ్తున్నాను ప్రభువా. ఇది పరిశుద్ధమైన బల్ల, ఇది పరిశుద్ధమైన నీ శరీరము, అతి పరిశుద్ధమైన నీ రక్తం. ఇది ఎంత విలువైన జీవితం నీది ప్రభువా. నీవెంత విలువైన దేవుడవయ్యా. నీ విలువైన జీవితమును నా కొరకు సమర్పించావే. నీ విలువైన యవ్వనమును నా కొరకు ఖర్చు పెట్టావే. అంతకు మించినటువంటి దేవుడు ఎవరున్నారు ఈ లోకములో? నా బిడ్డల కొరకు నీ త్యాగము, నా కుటుంబం కొరకు నీవు చేసిన త్యాగము, నా సంఘం కొరకు నువ్వు చేసిన త్యాగము, చెయ్యమ్మా. ప్రార్థన ఏకీభవించేయి. ఒక్క నిమిషం నీ పరిశుద్ధాత్మతో హృదయాలను తాకండి. ఎంత గొప్ప రక్షణ మాకు ఇచ్చావు. నీ శరీరం ఎంత గాయపడింది ప్రభువా, నీ హృదయం ఎంత వేదన పడింది. నీళ్లు పారబోసినట్టుగా నీ రక్తాన్ని ఒలకబోసావు. గెత్సెమని తోటలోనే నీ రక్తమంతా చాలా వరకు ఓడిచేసావు. నా కొరకే ప్రభువా, నా కొరకే, నా బిడ్డల కొరకే, నా కుటుంబం కొరకే, నా సంఘము కొరకే, నా ఆరోగ్యము కొరకే. నేను ఉన్నత స్థలములో ఉండాలని నీ ఉద్దేశం ప్రభువా. నేను ఉన్నత స్థలములో ఉండాలని నీ ఉద్దేశం అయ్యా. నా బిడ్డలు ఉన్నత స్థలములో ఉండాలని నీవెంతగా పురుగు వలె బలహీనుడు అయిపోయావు. బలహీనమైన జీవములాగా పురుగు వలె, నేను నరుడును కాను, పురుగు వలె అయిపోయావు నీవు ప్రభువా. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. ప్రభా ప్రార్థన చేస్తారు. మన మధ్యలో సహోదరి ప్రభా చిన్న ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, మంచి ఆరాధన ఇచ్చారు ప్రభా. నీ శ్రమలను, నీ సిలువ త్యాగమును మేము జ్ఞాపకం చేసుకున్నావు. నీళ్ల వలె పారబోయబడ్డావు. నేను నరుని కాదు పురుగునన్నావు. పురుగు వలె బలహీనమైనటువంటి ఒక జీవిగా మారిపోయావు. సృష్టికర్తమైన బలవంతుడైన దేవుడవు, నిత్యుడకు తండ్రివి ఒక పురుగులాగా మా కొరకు నేల మీద ప్రాకే పురుగు వలె అయిపోయావు. నేను నరుని కాదు పురుగునన్నావు. అదేవిధంగా నీళ్ల వలె నేను పారబోయబడి తిని, కుమ్మరించబడి తినన్నావు. నా ఎముకలన్నీ లెక్కించబడి ఉన్నవి. నా ఎముకలన్నీ స్థానము తప్పిపోయినాయి. నా అంగీ కొరకు చీట్లు వేశారు వీళ్ళు. ఎంతగా ప్రాధాయపడ్డావు. నీ సిలువ త్యాగమును మేము జ్ఞాపకం చేసుకున్నావు. నీ సిలువను తలంచుకున్నది కొలది శిల సమానమైన హృదయములు ప్రభువా కరిగిపోతాయి. అలాంటి నీ సిలువ ధ్యానం 22వ కీర్తన, కల్వరి కీర్తన.
దాని ఇంటికి వెళ్ళి మా బిడ్డలందరూ మరలా ధ్యానం చేసుకునే కృప దయచేయండి. అలాగనే పరిశుద్ధ బలను కూడా సమీపించే కృప ఇచ్చావు. అలుపులైన మమ్మలను, యోగ్యత లేని మమ్మలను నీ బల కొరకు మమ్మల్ని సిద్ధం చేసావు ప్రభువా. ఏ మంచి లేని మేము తండ్రి ప్రభువా, నీ విలువైనటువంటి ఆ రొట్టె ద్రాక్ష రసం తీసుకునే కృప ఇచ్చావు. ఎంతో అవకాశాన్ని పొందాం మేము ప్రభువా. ఈ అవకాశం లేని వారు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ మారు మనసు రక్షణ అవకాశం దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944, 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.